బెట్టింగ్ మహమ్మారిపై అలిపేరు పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి హైదరాబాద్ సిపి సజ్జనార్ మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో పాల్గొంటున్న సెలబ్రిటీలపై అయితే మండిపడ్డారు. వీళ్లే సెలబ్రిటీలు అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శ్రీకర్ ధానన్కు అయితే చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ స్పందించారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహమ్మారికి వ్యసనపరులైన ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు. వేలాది మంది ఆతహులనైతే పాల్పడుతున్నారైతే తెలియజేశారు. సమాజాన్ని చిత్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరన్నిటికైతే బాధ్యులు కారా అని కూడా సజ్జనార్ అయితే ప్రశ్నించడం జరిగింది. సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకైతే చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పండి, అంతేగాని మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదో పట్టించకండి, వారి ప్రాణాలు తీయకండి అంటూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ తెలియజేశారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీళ్ళేం సెలబ్రిటీలు అంటూ క్రికెటర్లపై అయితే సజ్జనార్ అయితే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో సెలబ్రిటీలు పాల్గొనడంపై అయితే మండిపడ్డారు సజ్జనార్. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదో పట్టించి వారి ప్రాణాలను తీయకండి అంటూ కూడా సూచనలు అయితే జారీ చేశారు. బెట్టింగ్ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఐపీఎస్ అధికారి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. వర్ష మనం చూడొచ్చు, ఆర్టీసీలో ఉన్నప్పుడే సిపి సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమం చేశారు. ఆయన చేసిన ఆ ప్రయత్నం వల్ల చాలా మంది తెలుగు సెలబ్రిటీలు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి సారించి వాళ్ళని విచారణ చేస్తున్న ఇంకా కేసు కొనసాగుతున్నాం. సో ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ రోజు ట్విట్టర్ మాత్రం చాలా ఆసక్తికరంగా చేయడం జరిగింది. ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ గారు దీని మీద క్రికెటర్లు కూడా ఏమాత్రం మానవత్వం గురించి ఆలోచించకుండా తమ డబ్బుల కోసం క్రికెటర్లను చాలా అభిమానిస్తారు. క్రికెటర్లు కనుక ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చారంటే మాత్రం అది నిజమని చెప్పని వాళ్ళు భావించే అభిమానులు ఉన్నారు కాబట్టి, అంటే హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు కాబట్టి క్రికెటర్ కి, మరి క్రికెటర్లు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అనేది మాత్రం ఎంతవరకు సంబంధిస్తాం ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకున్న కొనసాగుతుంది మనం చూస్తాం. రీసెంట్ గా కానిస్టేబుల్ కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆయన చాలా ఆత్మహత్య చూస్తున్నాం. చూస్తే సురేష్ అయినా అలాగే దాదాపు ఇద్దరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఆయన మరోసారి గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా క్రికెటర్లు వీరు కూడా క్రికెటర్లైనా మిమ్మల్ని అభిమానించే అభిమానులు ఎందుకు ఇలాంటి తప్పుగా పెట్టిస్తున్నారు, మానండి, మానవత్వాన్ని ప్రదర్శించండి అని చెప్పన్న ఒక మానవత్వానికి వాదిగా మీరు ఆలోచనలు చేయాలని చెప్పని కూడా చాలా స్పష్టంగా సజ్జనార్ గారు చేయడం జరుగుతోంది. మరి క్రికెటర్లు ఇప్పటికైనా స్పందిస్తారని ఇప్పుడు కూడా మనం ఆశిద్దాం. మరోసారి ఇలాంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవ్వరు కూడా ప్రమోషన్ చేయవద్దు, ఇప్పటికే దాన్ని బ్యాన్ చేయాలనే పని పూర్తిగా ఇండియాలో దాని మీద ఒక చర్చ కొనసాగుతా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద గతంలో పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇలాంటి క్రికెటర్లు కావచ్చు, ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయవద్దు. చేయటం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా సరే మానవతా దృక్పథంతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు తప్పుదో పట్టించే విధంగా ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేయాలని చెప్పిన కూడా సజ్జనార్ చాలా తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడమే కాకుండా విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటి పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, మీ అభిమానులను తప్పుదో పట్టించినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడం జరిగింది. హిమవర్ష. రైట్, ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.